హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ కొబ్బరి పాయసం చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కొబ్బరి పాయసాన్ని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పాయసాన్ని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొబ్బరి పాయసం చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకొని బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడగాలి. బియ్యాన్ని కడిగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, బియ్యం జీడిపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత బియ్యం ఇంకా జీడిపప్పు ఈ విధంగా నానిపోతాయి. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్లను వంపేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. బియ్యం జీడిపప్పు పేస్ట్ను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి పాయసంలోకి అరచెక్క కొబ్బరిని పైన బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి ఈ విధంగా తురుముకొని పెట్టుకోవాలి. తరువాత పాయసంలోకి 5-6 బాదం పప్పును ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్, 10 పిస్తాను కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకొని కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో పచ్చి కొబ్బరి తురుము వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరి కూడా ఈ విధంగా వేగిన తర్వాత అందులో 4 కప్పుల పాలు పోసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు నీళ్లను కూడా పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అడుగు నుంచి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పాలను 1 పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి. పాలు ఇలా 1 పొంగు వచ్చి మరుగుతున్నప్పుడు ముందుగా మనం మిక్సీ వేసుకున్న బియ్యం జీడిపప్పు పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదు, కొద్దిగా చిక్కబడితే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత మనకు పాయసం ఈ విధంగా చిక్కబడుతుంది. ఇప్పుడు మనం పాలను ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మీరు బెల్లం ప్లేస్లో పంచదారను కూడా వేసుకోవచ్చు. మీకు తీపి సరిపోకపోతే ఇంకొద్దిగా కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. ఈ పాయసాన్ని మనం వేడిగా సర్వ్ చేసుకునే కన్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొద్దిగా చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా కొబ్బరి పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కొబ్బరి పాయసాన్ని బౌల్లోకి తీసుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే సమ్మర్ స్పెషల్ కొబ్బరి పాయసం రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.